హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బానస్ మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియో ఏంటన్నది ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి, బిగినర్స్ మేకప్ కిట్ అన్నమాట. బిగినర్స్కి స్టార్టింగ్లో తెలియదు కదా ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకోవాలి, ఎంత ప్రైస్లో తీసుకోవాలి అన్నది. సో దానికోసం ఈ కంప్లీట్ వీడియో అన్నది నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఒక మేకప్ బ్యాగ్ అన్నమాట. మనకు కావాల్సినవన్నీ ఒకే బ్యాగ్లో ఉంటే మనం ఎక్కడన్నా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనకు కావాల్సినవన్నీ ఇందులోనే ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం మనం వెతకాల్సిన అవసరం ఉండదు. సో అందుకని నేను ఈ బ్యాగ్ అమెజాన్లో తీసుకున్నాను. ఈ బ్యాగ్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ బ్యాగ్ ఒక లింక్ కూడా ఇస్తాను. చలో మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? గెట్ ఇన్ టు ద వీడియో. మేకప్ కిట్ అనగానే మీరు ఎక్కువ ప్రైజెస్ పెట్టి తీసుకోవాలేమో అలాంటిది ఏం థింక్ చేయకండి. ఇప్పుడు నేను చూపించేది మీకు అండర్ 250 ఉంటుంది. ఒక సన్ స్క్రీన్ మాత్రమే 300 చేంజ్ ఉంటుంది. మిగతా ప్రోడక్ట్స్ అన్ని బడ్జెట్లోనే ఉంటాయి. మనకి 250, 300 అండర్ బడ్జెట్లోనే ఉంటుంది ఇవన్నీ. ఫస్ట్ మనం మేకప్ వేసుకోవాలంటే మన ఫేస్ అనేది నీట్గా ఉండాలి. సో ఫేస్ వాష్, ఎవరైనా సోప్స్ యూజ్ చేస్తున్నట్టయితే సోప్స్ కొంచెం అవాయిడ్ చేసి ఫేస్ వాష్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను రికమెండ్ చేసేది వచ్చేసి గార్నియర్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్కి ఉంటుంది. దీని ప్రైస్ కూడా మనకు ఎక్కువ ఉండదు, జస్ట్ 199 రూపీస్ అన్నమాట. అండ్ దీంతో పాటు నేను ఈ ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తాను. ఇది మన అందరికీ తెలుస్తుంది, ఎవర్ యూత్ న్యాచురల్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది ఏంటంటే స్క్రబ్ టైప్ ఉంటుంది. మనకి డే మొత్తం ట్యాన్ అయిపోయి వస్తాం కదా, సో వీక్లీ ట్వైస్ అలా ఈవినింగ్ టైమ్స్లో దీన్ని యూజ్ చేయొచ్చు. వాల్నట్ స్క్రబ్ అన్నమాట. ఇది మనకి ఎక్కువ ప్రైస్ ఏమి ఉండదు, జస్ట్ 50 రూపీస్ ఉంటుంది అంతే. ఇది వీక్లీ ట్వైస్ అండ్ ఇది డైలీ యూజ్ చేయొచ్చు. ఇవి 2 ఫేస్ వాష్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి దీని తర్వాత ఫేస్ వాష్ తర్వాత మన స్కిన్కి మాయిశ్చరైజర్ ఉండాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసేది లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. ఫస్ట్ నేను ఇది చిన్న బాక్స్ అనేది తీసుకున్నాను, యూజ్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంది అన్నది. దీని ప్రైస్ వచ్చేసి 55 రూపీస్. ఇది యూజ్ చేశాక చాలా బాగుంది. సో దీని తర్వాత నేను ఇలా పెద్ద బాక్సే తీసుకున్నాను. సో ఇందులోకించి క్వాంటిటీ ఇందులో తీసేసుకొని ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇందులోకించి ఇందులో ఫిల్ చేసుకుంటాను అన్నమాట. సో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చిన్న ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఒకటేసారి ఇంత పెద్దది తీసుకున్నారనుకోండి వేస్ట్ అయిపోతుంది మీకు పడకపోతే. సో ఫస్ట్ చిన్న నుంచి తీసుకొని స్టార్ట్ చేయండి. మీకు ఇన్ కేస్ ఇది పడుతుంది బాగుంది అనిపిస్తే తర్వాత నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్దది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన మాయిశ్చరైజర్ తర్వాత మనం ఎక్కువగా ఫేస్కి యూజ్ చేసేది సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా, సన్ స్క్రీన్స్లో నేను మీకు 2 చూపిస్తాను. నేను ఫస్ట్ వచ్చేసి పాండ్స్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. నెక్స్ట్ లాక్మే యూజ్ చేస్తున్నాను అన్నమాట. పాండ్స్ వచ్చేసి మనకి అండర్ బడ్జెట్ 199 రూపీస్ ఉంటుంది. ఇది ఆల్రెడీ అయిపోయింది, నేను యూజ్ చేశాను. సో ఇంకొంచెం ఉంది మీకు చూపిద్దామని చెప్పి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాను లాక్మే. ఇది వచ్చేసి 365. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఇంత అఫోర్డ్ చేయని వాళ్ళు ఇది తీసుకోవచ్చు. కాకపోతే ఇది SPF 35++ వస్తుంది. ఇది SPF 50 PA++ వస్తుంది. సో దీనికంటే దీనికి సన్ నుంచి ప్రొటెక్షన్ మనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో సన్ స్క్రీన్ గురించి మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, ఎలాంటి కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకోవాలి ఏంటి అన్నది. ఇది వచ్చేసి 199 అండ్ మీరు అఫోర్డ్ చేయగలను అనిపిస్తే ఇది తీసుకోండి, 365 రూపీస్. సో నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది మీకు పడుతుంది అనిపిస్తే ఆ తర్వాత దీనికి వెళ్ళండి. ఏదన్నా కానీ చిన్న ప్రోడక్ట్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఒకటేసారి ప్రైస్ ఎక్కువ పెట్టేసి పెద్ద ప్రోడక్ట్స్ తీసుకోకండి. సో దీని ప్రైస్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్కి ప్రైమర్ యూజ్ చేస్తాం అన్నమాట. ప్రైమర్ వచ్చేసి నేను ఇన్సైట్ నుంచే తీసుకున్నాను. నేను చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నీ మీకు మ్యాక్సిమం ఇన్సైట్ నుంచే ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రైమర్ అన్నమాట మనకి ఇది వచ్చేసి 3-in-1 ప్రైమర్. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 275 రూపీస్ ఉంది. దీని ప్రైస్ 275 రూపీస్ అన్నమాట. ప్రైమర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు బేసే ఇది, ప్రైమర్తోనే మనం మేకప్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేనేం చేస్తానంటే నా మేకప్ బ్యాగ్లో ఇలా ఒక మార్కర్ కూడా పెట్టుకుంటా అన్నమాట. సారీ ఇది మార్కర్ కాదు, ఐలైనర్. నేను మీకు మార్కర్ చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇలా మార్కర్ పెట్టుకుంటాను ఎందుకంటే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది బాక్స్ పైన వస్తుంది, ఇలా ట్యూబ్స్ పైన రావు. సో నేనేం చేస్తా అంటే మార్కర్తో ఇలా 0626 అన్నమాట. సో అప్పటి వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పి వీటిపైన నేను ఇలా మార్కర్తో రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా మనకు ఓన్లీ బాక్స్ పైన వస్తుంది, మనం యూజ్ చేసినప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అన్న టెన్షన్ ఎందుకు అని చెప్పేసి నేను ఇలా పెట్టేసుకుంటాను. మళ్ళీ ఎక్కువ డేస్ అయిపోతే ఎక్స్పైర్ అయిపోయిందేమో పడేయాలి అనిపిస్తుంది. సో అందుకని ఇలా మార్కర్తో రాసి పెట్టుకుంటాను. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్తాను. నా మేకప్ బ్యాగ్లో కంపల్సరీ ఒక మార్కర్ అనేది ఉంటుంది. సో దీనిపైన మనకి ఎక్స్పైరీ డేట్ వస్తుంది కదా,
సో ఇలా నేను దీనిపైన రాసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేసేది ప్రైమర్. చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి 275 రూపీస్ పడుతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కన్సీలర్ ప్యాలెట్. ఇందులోనే మనకి కాంటోర్ యూజ్ చేయొచ్చు, కన్సీలర్ యూజ్ చేయొచ్చు, కరెక్ట్ యూజ్ చేయొచ్చు, అన్నీ యూజ్ చేయొచ్చు అన్నమాట. దీన్ని మల్టీవేస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 230 రూపీస్ పడుతుంది అన్నమాట. ఇందులో ఆరెంజ్ షేడ్, ఈ మిడిల్లో వచ్చేసి ఆరెంజ్ షేడ్, ఇలా అన్ని షేడ్స్ వస్తాయి. దీన్ని మనం అండర్ ఐస్ డార్క్నెస్ ఉన్న వాళ్ళకి ఆరెంజ్ షేడ్ బాగా సెట్ అవుతుంది. నాకు అండర్ ఐస్ కింద డార్క్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఈ ప్యాలెట్ తీసుకున్నాను అన్నమాట. ఇలా దీన్ని కన్సీలర్ లెక్క కూడా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి, ఫస్ట్ నేను ఇది పెట్టేసుకుని ఆ తర్వాత ఇవన్నీ యూజ్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మల్టిపుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి ఉంటే చాలు మనకి కన్సీలర్ కమ్ మన అండర్ ఐస్కి అవన్నీ దీంతోనే మనం సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్. నేను ఇలా ఇంకోటి ఇది కూడా యూజ్ చేస్తాను కన్సీలర్. ఇది టెస్టర్ అన్నమాట. నాకు తెలిసిన అక్కకి కాస్మెటిక్ షాప్ ఉంది. సో తన దగ్గర టెస్టర్ వచ్చింది అని చెప్పి నాకు ఇది ఇచ్చేసింది అన్నమాట. నేను కన్సీలర్కి ఇది కూడా యూజ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్సైట్లో మనకు కన్సీలర్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. కన్సీలర్ వద్దు అనుకుంటే మీరు అండర్ ఐస్కి ఫస్ట్ డార్క్నెస్కి ఆరెంజ్ పెట్టేసి కన్సీలర్ ఇంక ఇక్కడ కానీ ఫోర్ హెడ్లో కానీ ఎక్కడైనా ఈ ప్రోడక్ట్స్ కూడా పెట్టవచ్చు. దీన్ని మనం మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంది అన్నది నా అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది కన్ఫర్మ్గా చేసుకోండి. మనకి ఇప్పుడు లాక్మేలో 9 to 5 క్రీమ్ కూడా వచ్చింది. ఇన్ కేస్ అది యూజ్ చేస్తా అనుకున్న వాళ్ళు అది కూడా యూజ్ చేయొచ్చు. దీని ప్లేస్లో బీబీ క్రీమ్ యూజ్ చేస్తా అన్న వాళ్ళు బీబీ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను యూజ్ చేసేది వచ్చేసి లాక్మే అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 170 రూపీస్ పడుతుంది. ఇదే నేను ఫౌండేషన్గా యూజ్ చేస్తాను అన్నమాట. 170 రూపీస్. నేను ఫెస్టివల్కి కూడా తీసుకుంది ఇదే. మాది బోనాల్ ఫెస్టివల్ ఉండే కదా, దానికని చెప్పి కూడా నేను ఇవే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇన్సైట్ నుంచే లూజ్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు మనకి లూజ్ పౌడర్ కూడా వస్తుంది, బనానా పౌడర్. అలా మీరు ఇన్ కేస్ లాక్మే కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటా అన్నా మీ ఇష్టం. నేను వచ్చేసి ఇది లూజ్ పౌడర్ తీసేసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది కూడా. అండ్ దీనికి కూడా మార్కర్తో ఇదిగోండి ఇలా రాసేసుకున్నాను ఎక్స్పైర్ డేట్ అనేది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 140 రూపీస్. ఇది ఎక్కువ ప్రైస్ ఏం లేదు, 140 రూపీస్. సో ఫౌండేషన్ తర్వాత కాంపాక్ట్ పౌడర్గా నేను ఇది యూజ్ చేస్తాను. మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, పర్లేదు. 140 రూపీస్ కాబట్టి మనం పెట్టేయచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫేస్ పార్ట్ అయిపోయింది కదా, మనం నెక్స్ట్ ఐస్ పార్ట్కి వెళ్ళేద్దాం. ఇది కూడా సేమ్ ఇన్సైట్ బ్రాండ్ నుంచే. నా ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఇన్సైట్ నుంచే. ఓన్లీ ఫౌండేషన్ ఒకటే లాక్మే నుంచి ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ లాక్మే, మిగతా అన్నీ మ్యాక్సిమం ఇన్సైడ్ నుంచే ఉంటుంది. నాకు ఈ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇది మన ఐబ్రో పెన్సిల్ అన్నమాట. దీని ప్రైస్ ఎంత అంటే దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. సో దీనిపైన కూడా నేను మీకు ఎక్స్పైర్ డేట్ రాసుకున్నాను, క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. బికాస్ కాస్మెటిక్స్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు వచ్చేసి నేను ఎలెటిన్ యూజ్ చేస్తాను. ఇది చాలా 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 బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 80 to 90 రూపీస్ ఉంటుంది అంతే. ఇంతకుముందు నేను మస్కరా యూజ్ చేయకపోయేదాన్ని. ఇది కూడా మనకి నెక్స్ట్ హైలైటర్. నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. షిమ్మర్ టైప్ వస్తుంది. ఇది మీకు అంతగా అవసరం లేదు. ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే మీరు హైలైటర్ కూడా పర్చేస్ చేయొచ్చు. అసలు నేను మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. అసలు ఫస్టే చెప్పాలి కానీ ఈ ప్రోడక్ట్ కనిపించలేదు. ఫస్ట్ చెప్దామంటే ఇప్పుడు కనిపించింది, చెప్తున్నా. బ్యూటీ బ్లెండర్ అన్నమాట. అసలు మనకి ఫౌండేషన్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి, మేకప్ మొత్తం కరెక్ట్గా సెటిల్ అవ్వడానికి మెయిన్ యూజ్ బ్యూటీ బ్లెండర్. మనకు బ్లెండర్ అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. మీకు బ్లెండర్ గురించి ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ బ్యూటీ బ్లెండర్ గురించే. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ప్యాలెట్ అన్నమాట. ఇది కంప్లీట్ ఉంటుంది. దీని బాక్స్ కూడా తీసేసాను నేను. సో అందుకే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ రాసుకున్నాను అన్నమాట. 6/23 నుంచి 5/2026 వరకు అని చెప్పేసి. దీన్ని మనం ఎలా అంటే ఇదిగోండి, మీకు ఇంకా కలర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా కాంబినేషన్ కూడా చేయొచ్చు. ఈ కలర్ అండ్ డార్క్ కలర్, లైట్ షేడ్ మనం అలా కాంబినేషన్ చేస్తే కూడా మనకి వేరే షేడ్ అనేది వస్తుంది, ఈ 10 షేడ్స్ కాకుండా. వీటినే మనం బ్లష్గా కూడా యూజ్ చేయొచ్చు, లిప్స్టిక్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఐ ప్యాలెట్కి మనం ఐస్కి మేకప్ చేసుకుంటాం కదా, ఐకి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఇది వచ్చేసి. ఇందులో డార్క్ కలర్స్ కూడా ఉంటుంది, బట్ నేను డార్క్ కలర్స్ తీసుకోలే. నాకు ఇందులో రెడ్ వచ్చేసింది,
లైట్ పింక్ వచ్చింది, ఇవి వచ్చింది కదా, ఇవి పార్టీ వేర్కి సరిపోతుంది. మిగతా అన్ని న్యూడ్ కలర్స్ కదా. బాగుంది, నాకు ఈ ప్యాలెట్ చాలా బాగా నచ్చింది. ఎక్కువ లిప్స్టిక్స్ పైన ఇన్వెస్ట్ చేయడం కంటే ఇలా 250 రూపీస్ పెట్టి ఒక 10 షేడ్స్ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇదైతే చాలా బెటర్. వచ్చేసి మేకప్ ఫిక్సర్, ఇది కూడా ఇన్సైడ్ బ్రాండ్ నుంచే. జస్ట్ దూరం నుంచి ఇలా స్ప్రే చేసుకుంటే అయిపోయి మేకప్ అనేది ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇవి బిగినర్స్కి కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్. అండ్ నేను కూడా ఇవే తీసుకున్నాను, ఇవే యూజ్ చేస్తున్నాను. మేకప్ అంతా అయిపోయాక మేకప్ రిమూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికోసమని ఇన్సైడ్ నుంచి మేకప్ రిమూవర్ కూడా తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి మనకి 199 రూపీస్. ఇదిగోండి మేకప్ రిమూవర్. సో ఇవన్నీ వచ్చేసి బిగినర్స్కి కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్. నేను చెప్పాను కదా ఇవే యూజ్ చేస్తున్నాను ఇన్సైడ్ బ్రాండ్ నుంచే. సో మనం ఫస్టే పెద్ద బ్రాండ్స్ తీసుకోకుండా మనకి ఇలా కొన్ని తక్కువ ప్రైజెస్లో మంచి బ్రాండ్స్ ఉన్నాయి. నేను మీకు ఒక 2-3 బ్రాండ్ నేమ్ చెప్తాను. నాకు తెలిసినవి వచ్చేసి స్విస్ బ్యూటీ ఒకటి, నెక్స్ట్ ఇన్సైట్ ఒకటి, మాస్ ఒకటి, ఇలా ఇంకొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. నాకు ఇవి 3 తెలుసు. నేను మ్యాక్సిమం ఇన్సైడ్ నుంచే తీసుకుంటాను. ప్రతిదానికి ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. అండ్ నాకు ఇన్సైడ్ ప్రోడక్ట్స్ చాలా బాగా పడతాయి. వీటితో నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. ఐ మీన్ ర్యాషెస్ కానీ అలాంటి ఫేస్కి ఏముండదు. చెప్పాను కదా ప్రతిదానికి ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్. ఈ వీడియో అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ వీడియో యూజ్ అయిందన్నది మీకు యూజ్ అయింది కనుక అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ చేయండి. నేను ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేది కూడా ట్రై చేస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా డైలీ అప్డేట్స్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నా ఇన్స్టా ఐడి అనేది నేను పక్కన మెన్షన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు నా ఇన్స్టా ఐడి అనేది మెన్షన్ చేసేస్తాను. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.